హాయ్ టు ఆల్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్. ఈరోజు మనం ప్రణాళికలు దట్ మీన్స్ ప్లాన్స్ మీద డిస్కస్ చేద్దాం. ఇది ఇండియన్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనడానికి కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా 2016లో టీఎస్‌పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 తెలంగాణలోని టీఎస్‌పీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే దీంట్లో ప్రణాళికలు టాపిక్ నుంచి ఓన్లీ ప్రణాళికలు టాపిక్, ఓకే, అండర్‌లైన్ చేసుకోండి. ఓన్లీ ప్రణాళికలు టాపిక్ నుంచి 13 క్వెషన్స్ అడగడం జరిగింది. 13 ప్రశ్నలు అడగడం జరిగింది. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ప్రణాళికలు ఎంత ముఖ్యమైన టాపిక్కో. దీన్ని బాగా చదివితే మీరు స్కోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? లెట్స్ గో టు ద టాపిక్. అయితే ఈ వీడియోలో నేను మీకు బేస్ లెవెల్ పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రణాళికలు ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, ఎలా డెవలప్ అయ్యాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. అయితే ప్రణాళికలు మన దగ్గర అప్లై చేయాలి అనడానికి మూలంగా బిహేవ్ చేసినటువంటి దేశం ఏదంటే రష్యా. గుర్తుంచుకోండి, రష్యా. అయితే 1929 సంవత్సరంలో ఆర్థిక మాంద్యం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. ఒక్క రష్యా మాత్రమే ప్రణాళికలను ఆచరించి ఆర్థిక మాంద్య ప్రభావానికి గురికాకుండా నిలబడగలిగింది. దీంతో ప్రపంచ దేశాల దృష్టి ప్రణాళికల వైపు మరలాను. ఓకే. రష్యా సాధించిన ప్రణాళికాబద్ధ ప్రగతి భారతదేశాన్ని ప్రభావితం చేసింది. అంటే ఇప్పుడు ప్రణాళికలు దట్ మీన్స్ ప్లాన్స్ అనేవి ఎక్కడి నుంచి మనం గ్రహించడం జరిగింది? బేస్ క్వెషన్ ఇది రష్యా. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నేను ఇక్కడ నోట్స్‌లో ఇవ్వలేదు. ఓకే. లెట్స్ గో టు ద పాయింట్స్. కీ పాయింట్స్ ఏంటంటే ఇవి నేను చెప్పే ఎగ్జాంపుల్స్ అన్నీ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన చాలా ఎగ్జామ్స్‌లో అడిగినవే. యూపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఏమన్నా ఉంటే కూడా వాటిలో కూడా అడిగినవే. అండర్‌లైన్ చేసుకోండి. ఓకే. 'ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా' అనే గ్రంథ రచయిత ఎవరు? ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన ఒక ప్రఖ్యాత ఇంజినీర్. ఓకేనా? ఈయన బర్త్‌డేను కూడా మనం ఇంజినీర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఒక ఇంజినీర్ రాయడం అనేది అద్భుతమైన విషయం. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. ఇండియాకు సంబంధించి ఎకానమీని ఎలా ప్లాన్ చేసుకొని అప్లై చేయాలి? కొన్ని సంవత్సరాల వరకు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు దేని మీద పెట్టుబడులు పెట్టాలి? ఆర్థిక రంగంలో పరిశ్రమల మీదనా? వ్యవసాయం మీదనా? లేకపోతే దాని సబ్‌లో ఉండేటువంటి మత్స్య సంపద మీదనా? ఇలాంటి వాటి మీద ప్లాన్ చేసి ఒక బుక్ రాయడం జరిగింది. కొన్ని ఇయర్స్‌ని బేస్‌గా తీసుకొని. ఆ ఇయర్స్ మనకు అవసరం లేదు. ఎంత బడ్జెట్‌తోటి రాసాడనేది కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం ఎళ్ళేది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కాబట్టి, గ్రూప్ 2 లెవెల్ కాబట్టి. ఓకే. 'ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా' అనే గ్రంథం రచించింది ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఓకే. నెక్స్ట్ దీన్ని 1934లో రాసాడు. ఆ ఇయర్ అవసరం లేదు. 10 సంవత్సరాల కాలానికి రాసాడు. ఇది కూడా అవసరం లేదు. మీకు జస్ట్ ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశ్యంతోటి నేను రాయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ క్వెషన్, మన దేశానికి ప్రణాళిక సంఘం అవసరమని ప్రస్తావించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఇది కూడా చాలా ఎగ్జామ్స్‌లో అడగడం జరిగింది. ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 2 గానివ్వండి, గ్రూప్ 1లో గానివ్వండి చాలా సార్లు అడగడం జరిగింది. చంద్రబోస్ గారు. అంటే మనకొక ప్రణాళిక సంఘం అవసరం. ఓకే. ప్రణాళిక సంఘం దేనికి? ప్రణాళికలను అప్లై జేయడానికి ఇయర్ వైస్‌గా లేకపోతే కొన్ని ఇయర్స్ బేస్‌గా తీసుకొని అప్లై చేయడం. 5 ఇయర్స్ అన్నా లేకపోతే ఇయర్లీ అయినా అప్లై చేయడానికి ఒక సంఘం అనేది ఏర్పాటు చేసుకొని, సంస్థ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ప్లానింగ్‌లు చేసుకుంటే బావుంటుంది అని ఫస్ట్ పర్సన్ ఎవరు ప్రస్తావించింది? సుభాష్ చంద్రబోస్. ఈ 2 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి డైరెక్ట్‌గా క్వెషన్ రూపంలో మీకిచ్చేసాను. ఓకే. నెక్స్ట్ 1943లో బాంబే ప్రణాళిక. దీన్ని 8 మంది పారిశ్రామికవేత్తలు తయారు చేయడం జరిగింది. దీనికిచ్చిన పేరు 'ఎ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్' అనే పేరుతోటి దీన్ని రూపొందించడం జరిగింది. 1943లో వీళ్ళు ఈ 8 మెంబర్స్ కూర్చొని డిస్కస్ చేసుకొని 1944లో ఆ బుక్‌ను రిలీజ్ చేయడం జరిగింది. ఒక ప్రణాళికలాగా. ఆ బుక్ పేరేంటి? 'ఎ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్'. అయితే దీంట్లో ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే బేస్ క్వెషన్ ఏంటంటే 1943 బాంబే ప్రణాళికను ఎంతమంది పారిశ్రామికవేత్తలు రూపొందించారు? ఇది ఫస్ట్ అడిగే ప్రిఫరెన్స్ ఉండేటువంటి క్వెషన్. ఎంతమంది? 8 మెంబర్స్. నెక్స్ట్ ఇంకొంచెం డెప్త్‌గా వెళ్ళాలనంటే ఆ బుక్ పేరేంటి? 'ఎ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్'. ఓకే. దీన్ని 1943లో ఇవ్వడం జరిగింది. ఇయర్ అడగడు. ఓకే. ఇయర్ అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వాడే క్వెషన్‌లో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. 1943 బాంబే ప్రణాళిక ఎంతమంది రూపొందించారు? నెక్స్ట్ క్వెషన్ ఏంటి? ఆ బుక్ పేరేంటి? అయితే ఇది దేనికి సంబంధించిందంటే పారిశ్రామికవేత్తలు రూపొందించారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు రూపొందించుకుంటారు.
అంతే గదా! పారిశ్రామికవేత్తలు కాబట్టి వాళ్ళేం జేస్తారు, పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, ఇండియా మొత్తంలో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోటి వాళ్ళు రూపొందిస్తారు గాబట్టి, దానికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మౌలిక పరిశ్రమలకు అండ్ పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. క్వెషన్ అడిగే ఛాన్స్ ఎలా ఉంటుంది? బాంబే ప్రణాళిక దేనికి ప్రాధాన్యం ఇస్తుంది? మౌలిక పరిశ్రమలు, నెక్స్ట్ పెట్టుబడిదారీ వ్యవస్థకు. ఓకే. 2 ఒకటే. నెక్స్ట్ 1944లో నెక్స్ట్ ఇయర్‌లో వచ్చిన ప్రణాళిక ఇది చాలా ఇంపార్టెంట్. ఏం ప్రణాళిక? గాంధీ ప్రణాళిక. అయితే శ్రీమన్నారాయణ అగర్వాల్ దీన్ని రూపొందించడం జరిగింది. ఈయనే శ్రీమన్నారాయణ అగర్వాల్. ఓకే. మనకు రూపొందించిన పర్సన్ గూడా ఒక ఇమాజినేషన్ ఉంటే వాళ్ళ మీద అవగాహన ఉంటుందనే ఉద్దేశ్యంతోటే నేను ప్రతి హ్మ్, పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీకు దాంట్లో వాళ్ళ పిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా శ్రీమన్నారాయణ అగర్వాల్. గుర్తుంచుకోండి. శ్రీమన్నారాయణ అగర్వాల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన చాలా ఎగ్జామ్స్‌లో అడగడం జరిగింది. 1944 గాంధీ ప్రణాళిక రూపొందించిన వ్యక్తి ఎవరు? శ్రీమన్నారాయణ. అయితే ఈయన గాంధేయవాది. గాంధీతో సహచరం ఉన్నటువంటి వ్యక్తి. గాంధీ సిద్ధాంతాలను చాలా ఇనుమడింపజేసుకున్నటువంటి పర్సన్. అలాంటి పర్సన్ ఏం చేస్తాడు? గాంధీ వాదాలకు అనుగుణంగా తన ప్రణాళికను రూపొందిస్తాడు. ఎవరి జీవితానికి సంబంధించిన అనుభవాలైనా వాళ్ళు రూపొందించే ప్రణాళికలలో రిఫ్లెక్ట్ అయితాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాంబే ప్రణాళిక పారిశ్రామికవేత్తలు రూపొందించారు కాబట్టి, వాళ్ళ జీవితానికి సంబంధించిన అనుభవాలు రిఫ్లెక్ట్ అయ్యి పరిశ్రమలకు, పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే ఇక్కడ గాంధీ ప్రణాళిక దేనికి ప్రాధాన్యం ఇవ్వబడింది? వ్యవసాయంకు, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వబడింది. ఓకే. ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. పర్సన్ ఎవరు? ఇంపార్టెంట్. గాంధీ ప్రణాళికలో శ్రీమన్నారాయణ. దేనికి ప్రాధాన్యం ఇవ్వబడింది? వ్యవసాయం, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. నెక్స్ట్ 1944లో బ్రిటిష్ ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడ్డ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్‌ను అద్దిర్షల్ దలాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అయింది. ఇది అంత ఇంపార్టెంట్ పాయింట్ కాదు. ఒకసారి నోట్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్‌గా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన 4 ఇంపార్టెంట్ ప్రణాళికలు బుక్కు మోక్షగుండ విశ్వేశ్వరయ్యకు సంబంధించింది, సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించింది. నెక్స్ట్ బాంబే ప్రణాళికలో ఎంతమంది పర్సన్స్ అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటి మనం ఇంతకుముందు చూసినటువంటిది గాంధీ ప్రణాళిక. ఇవే చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ పాయింట్ అండర్‌లైన్ చేసి పెట్టుకోండి. ఎక్స్‌ట్రా పాయింట్‌గా చదువుకోవచ్చు. నెక్స్ట్ ఈ పీపుల్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ అద్దిషర్ దలాల్ అనే పర్సన్ ఆ బాంబే ప్రణాళిక రూపొందించినటువంటి 8 మందిలో ఒకడు. ఓకే. ఈ 1945లో పీపుల్ ప్లాన్ అంటే ప్రజా ప్రణాళిక ఒకటొచ్చింది. 1945లో ఇంకొక ప్రణాళిక రూపొందించడం జరిగింది ఒక పర్సన్. అది ఏంటి? ఎంఎన్ రాయ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎంఎన్ రాయ్ అనే వ్యక్తి చాలా ప్రఖ్యాత వ్యక్తి. చాలా గొప్పవాడు. ఇండియాకి చాలా పేరు తెచ్చినటువంటి వ్యక్తి ఇండియా మొత్తంలో. ఓకే. అందుకే అతని పేరు మీద స్టాంప్స్ గూడా రూపొందించడం జరిగింది. ఎంఎన్ రాయ్ అనేవారు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పీపుల్ ప్లాన్ లేదా ప్రజా ప్రణాళిక 1945కి సంబంధించింది ఎవరు రూపొందించారు? చాలా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్‌లో అడగడం జరిగింది. గ్రూప్ 2 లెవెల్ గానివ్వండి, గ్రూప్ 3 లెవెల్ గానివ్వండి. ఎంఎన్ రాయ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ 1950లో జయప్రకాష్ నారాయణ్ రూపొందించిన ప్రణాళిక ఏంటి? ఈయన కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. రాజకీయాలలో తిరుగులేని జెండా ఎగురవేసిన పర్సన్. చాలా రాజకీయ పార్టీలను ఏకం చేసి ఒక తాటిపైకి తెచ్చి ఇండియాలో ఫస్ట్ కాంగ్రెసేతర సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించడానికి కారణమైన వ్యక్తి కాబట్టి ఈయన కూడా ఇంపార్టెంట్. ఎవరు ఆయనే? జయప్రకాష్ నారాయణ్. ఆయన రూపొందించిన ప్రణాళిక ఏంటి? సర్వోదయ ప్రణాళిక. ఈయనే జయప్రకాష్ నారాయణ్. నెక్స్ట్ ప్రణాళిక సంఘం. యాక్చువల్‌గా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంతకుముందు దాకా స్వతంత్రం రావడానికి ముందు బేస్‌గా అసలు ఊహాగానాలు ఎలా స్టార్ట్ అయ్యాయి, ప్రణాళిక సంఘం ఏర్పరచుకోవడానికి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి. ఇప్పుడు ప్రణాళిక సంఘం ఎలా ఏర్పడింది? 1950లో మనకు స్వతంత్రం వచ్చేసింది. అప్లై అయింది. షణ్ముగం శెట్టి బడ్జెట్ ప్రసంగం చేస్తున్నాడు. బడ్జెట్ ప్రసంగం ఎవరు చేస్తారండి నార్మల్‌గా? ఫైనాన్స్ మినిస్టర్ చేస్తాడు. సెంట్రల్‌లో ఉన్నటువంటి ఇప్పుడు ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే ఈయన ఎవరన్నట్టు సెంట్రల్ 1950లో సెంట్రల్‌లో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్. ఎవరు? షణ్ముగం శెట్టి. ఈయనే షణ్ముగం శెట్టి. ఓకే. ఆయన బడ్జెట్ ప్రసంగంలో ప్రణాళిక సంఘం రూపురేఖల గురించి ప్రకటించిండు. అంటే ప్రణాళిక సంఘం మేము తయారు చేస్తున్నాం. ఒక సంఘాన్ని రూపొందిస్తున్నాం. అది ఇలా ఉంటుంది. దాని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అది వర్క్ చేసే విధానం ఇలా ఉంటుంది అని తన బడ్జెట్ ప్రసంగంలో 1950లో షణ్ముగం శెట్టి ప్రసంగించాడు. ఈయనెవరు? ఫైనాన్స్ మినిస్టర్ అప్పట్లో. అప్పుడు నెహ్రూ మన ప్రధానమంత్రి 1950లో. అయితే 1950 మార్చ్ 15న నెహ్రూ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి తీర్మానం ద్వారా ఈ ప్రణాళిక సంఘం ఏర్పడింది. ఎప్పుడైనా కేంద్ర మంత్రి మండలికి అధ్యక్షత వహించేది ఎవరు? ఏ పర్సన్? ప్రధానమంత్రి. అంటే ఇప్పుడు ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? నెహ్రూ అధ్యక్షతన. నెహ్రూ అధ్యక్షతన తన కేంద్ర మంత్రి మండలి అందరూ కూర్చొని తీర్మానం చేసుకొని ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఆయనే ఏర్పాటు చేశాడు కాబట్టి ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి తీర్మానం కింద ఏర్పడింది కాబట్టి
ఎవరి వల్ల ఏర్పడింది? కేంద్ర ప్రభుత్వం వల్ల ఏర్పడింది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చే వాటికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎవరి వల్ల ఏర్పడింది? ప్రధాని వల్ల ఏర్పడింది. అతను ఆమోదం తెలపడం వల్ల. అంటే హెడ్ ఎవరన్నట్టు ప్రధాని. ఇవి చాలా బేస్ పాయింట్స్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ క్వెషన్స్‌లో. నెక్స్ట్ ప్రణాళిక సంఘం ఇది ఏపీపీఎస్‌సీ ఎగ్జామ్‌లో ఒక 3, 4 టైమ్స్ గ్రూప్ 2 లెవెల్‌లో అడిగినటువంటి క్వెషన్. ప్రణాళిక సంఘం అనేది ఒక డాష్ రాజ్యాంగేతర సంస్థ, శాసనేతర సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి సలహా సంస్థ మాత్రమే. ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇది చాలామంది అనుకుంటారు రాజ్యాంగంలో రాసి ఉంది ప్రణాళిక సంఘం ఎలా రూపొందించుకోవాలి అనే విధానం అని అనుకుంటారు. రాజ్యాంగంలో ఆల్రెడీ ప్రణాళిక సంఘం ప్రస్తావన ఉంది డైరెక్ట్‌గా అని అనుకుంటారు. ప్రణాళిక సంఘం అని ఎక్కడ మెన్షన్ చేయలేదు రాజ్యాంగంలో. అంటే ఇది రాజ్యాంగేతర సంస్థ. రాజ్యాంగేతర సంస్థ. అంటే రాజ్యాంగంలోని కొన్ని పాయింట్స్‌ని తీసుకొని రూపొందించిన సంస్థ. దీని గురించి డైరెక్ట్‌గా ఇంక్లూడ్ చేయలేదు. ఓకే. రాజ్యాంగేతర సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. అండర్‌లైన్ చేసుకోండి. చాలామంది రాజ్యాంగబద్ధ సంస్థ అనుకుంటారు. తప్పు. నెక్స్ట్ శాసనేతర సంస్థ. శాసనాల ద్వారా ఏర్పడింది గాదు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వానికి సలహా సంస్థ మాత్రమే. ఓకే. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సలహాలు మాత్రమే ఇస్తుంది. ఆమోదంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఇంత తగ్గాయి అని ఒక సలహా మాత్రమే ఇవ్వగలుగుతుంది. అంతేగాని ఆ రాష్ట్రం వెనుకబడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీలో చూసినట్టయితే ప్రత్యేక హోదా ఇస్తాను, ఇస్తాను అని అంటున్నారు గానీ కేంద్రం ముందడుగు వేయట్లేదు. దాన్ని మనం ఇప్పుడు ప్రణాళిక సంఘం ఏం చేస్తుంది? మీరు ప్రత్యేక హోదా ఇస్తానని ముందన్నారు. అది అభివృద్ధి చెందాలంటే కూడా ఎన్నో నిధులు కావాలి. రాష్ట్రం నుంచి విడిపోయింది కాబట్టి దానికి కావాల్సిన నిధులు మీరు మంజూరు చేయండి అని కేంద్రానికి ఒక సలహా మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఎవరు? ప్రణాళిక సంఘం, ప్లానింగ్ కమిషన్. బట్ మీరు ఖచ్చితంగా దానికి నిధులివ్వాలి అనేటువంటి హక్కు దీనికి లేదు ప్రణాళిక సంఘానికి. ఎందుకు లేదు? బేస్ పాయింట్‌లోకెళ్తే ఎవరు రూపొందించారని చెప్పుకున్నాం? కేంద్ర మంత్రి మండలి తీర్మానం వల్ల నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించాడని చెప్పుకున్నాం. అంటే ఎవరు నిర్మించినట్టు? కేంద్ర ప్రభుత్వం నిర్మించినట్టు. అంటే కేంద్ర ప్రభుత్వం చేత నిర్మించబడినప్పుడు వాళ్ళు హక్కులన్నీ వాళ్ళ చేతిలో ఉండేలా చూసుకుంటారు గానీ, వాళ్ళ ద్వారా ఏర్పడిన సంఘానికి పూర్తి హక్కులు ఎవడైనా ఇస్తాడా అండి? ఇవ్వడు. ఓకే. కేంద్ర ప్రభుత్వానికి సలహా సంస్థ మాత్రమే. అంటే ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిందేంటి? ప్రణాళిక సంఘం ఆల్ ఆఫ్ ది అబోవ్. రాజ్యాంగేతర సంస్థ, శాసనేతర సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి సలహా సంస్థ మాత్రమే. ఇవన్నీ గుర్తుంచుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. నెక్స్ట్ ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ లేదా అధ్యక్షులెవరు? ఈ అండర్‌లైన్ ఇప్పుడు నేను ఇంగ్లీష్‌లో ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఈ నేమ్ గూడా మీకు ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ఇస్తాడు. ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఎవరు? ప్లానింగ్ కమిషన్‌కి ఖచ్చితంగా ఇస్తాడు. నేను టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 2016లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ క్వెషన్‌ను డైరెక్ట్‌గా మీకు ఇవ్వడం జరిగింది. ప్రణాళిక సంఘానికి ఇలానే అడిగాడు. ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఇన్ బ్రాకెట్ అధ్యక్షులు ఎవరు? ఎవరు? ప్రధానమంత్రా? లోక్‌సభ స్పీకరా? రిజర్వ్ బ్యాంక్ గవర్నరా? కేంద్ర ఆర్థిక మంత్రా? నేనేమని జెప్పాను? బేస్ పాయింట్ మర్చిపోవద్దని జెప్పాను. దీన్నెవరు రూపొందించారని జెప్పాను? నెహ్రూ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి తీర్మానం మేరకు రూపొందించాలని జెప్పాను. అంటే ఎవరు రూపొందించినట్టు? సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించినట్టు. సెంట్రల్ గవర్నమెంట్‌కు హెడ్ ఎవరుంటారు? నార్మల్‌గా ప్రభుత్వాన్ని రూల్ జేసేది ప్రధానమంత్రి ఉంటాడు. అలాంటప్పుడు దీనికి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ లేదా అధ్యక్షులు ఎవ్వరుంటారు? బల్లగుద్ది జెప్పొచ్చు మీరు ప్రధానమంత్రి. ఓకే. థాట్స్ ఇట్. నెక్స్ట్ ఆయన ఎక్స్ అఫిషియో చైర్పర్సన్‌గా ఉన్నప్పటికీ, క్రియాశీలకంగా వర్క్ చేసే పర్సన్ మాత్రం అంటే వాస్తవంగా రూల్ చేసే పర్సన్ మాత్రం ఉపాధ్యక్షుడు. ఈ పాయింట్ కూడా రాసిపెట్టుకోండి. అంటే నేమ్‌కు మాత్రమే ప్రధానమంత్రి ఉంటాడు. తనకు సంబంధించిన మిగతా వర్క్ చాలా ఉంటుంది. గవర్నమెంట్‌ను రూల్ చేయాలి, ప్రజల్ని రూల్ చేయాలి. ఇలాంటియన్నీ పెద్ద పెద్ద వర్క్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. అందుకే ప్రధానమంత్రి ఏం చేస్తాడంటే ఉపాధ్యక్షునికి బాధ్యతలన్నీ పూర్తిగా అప్పచెప్తాడు. అతను ఒక సంతకం పెట్టే పర్సన్‌లాగా ఉండడం, లేకపోతే ఇతను రూపొందించిన నివేదికలను పరిశీలించి ఆమోదం తెలపడం లాగా మాత్రమే ఉంటాడు ప్రధానమంత్రి. అంటే యాక్చువల్ హెడ్ ఎవరన్నట్టు ఉపాధ్యక్షుడు. ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు సభ్యుల పదవీ కాలం ఎంత? ఇది కేంద్ర ప్రభుత్వ తీర్మానం మేరకు ఏర్పడిందని చెప్పుకున్నాం. అంటే వాళ్ళు తీర్మానించుకొని ఏర్పాటు చేసుకున్నారే గానీ, ఎక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు ఎవరుండాలి? ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు లేదా అందులో ఉండేటువంటి సభ్యుల పదవీ కాలం ఎంత అని ఎక్కడ నిర్ణయించబడలేదు. ఓకే. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంకోటేంటి మరి అధ్యక్షుని పదవీ కాలం ఎంత అని మనం ఇవ్వలేదేంటి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్‌దని. నేనేమని చెప్పాను ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ అధ్యక్షుడు ఎవరుంటారు ప్రణాళిక సంఘానికని? ప్రధానమంత్రి ఉంటాడని జెప్పాం. ప్రధానమంత్రి ఎప్పుడుంటాడు? గవర్నమెంట్ ఉన్నంత వరకే ఉంటాడు. గవర్నమెంట్ చేంజ్ అయితే మళ్ళా ప్రధాని చేంజ్ అవుతాడు. అందుకే అతని పదవీ కాలం గూడా మనకవసరం లేదు. ఓకే. అంటే ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు సభ్యుల పదవీ కాలం నిర్ణయించబడిందా? లేదు. ఎవరి విశ్వాసం ఉన్నంత వరకు ఉంటాడు? ప్రధానమంత్రి విశ్వాసం ఉన్నంత వరకు ఉపాధ్యక్షుడు పదవిలో ఉంటాడు. సభ్యులు పదవిలో ఉంటారు. థాట్స్ ఇట్.
ఇది నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేది కాబట్టి డిస్‌లైక్ బొమ్మ మీకివ్వడం జరిగిందిక్కడ. ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి అన్ని పాయింట్స్ కూడా. నెక్స్ట్ ప్రణాళిక సంఘ సభ్యుల సంఖ్య, నియామకం ఎవరి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి విచక్షణ? ఇది ఎవరు ఏర్పాటు చేశారు? నేను మళ్ళీ బేస్ పాయింట్‌లోకెళ్తున్నా. కేంద్ర మంత్రిమండలి తీర్మానం మేరకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి నెహ్రూ ఏర్పాటు చేయడం జరిగింది 1950లో అని చెప్పుకున్నాం. ఓకేనా? అంటే ఎవరు ఏర్పాటు చేసినట్టు? కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు. అక్కడ రాష్ట్రపతి ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడన్నా వచ్చిందా ఆ పాయింట్‌లో? రాలే. సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్‌మెంట్ వచ్చిందా? రాలేదు. కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోండి. ఈ పాయింట్ ఇదే క్వెషన్ చాలా ఎగ్జామ్స్‌లో గ్రూప్ 2లో ఇవే ఆప్షన్స్ తోటి ఇవ్వడం జరిగింది. అందుకే ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మొదటి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎవరు? ఇవి కూడా డైరెక్ట్ క్వెషన్స్ కిందికొస్తాయి. ఓకేనా? సబ్జెక్టు టెస్టింగ్ కిందికి రావు. డైరెక్ట్ క్వెషన్. ఓకే. మొదటి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు జీకే లెవెల్‌లోకొస్తది. జవహర్‌లాల్ నెహ్రూ. మొదటి ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు ఎవరు? గుల్జారీలాల్ నందా. జవహర్‌లాల్ నెహ్రూ మొదటి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎందుకవుతాడు? అతనే గదా రూపొందించింది ఈ ప్రణాళిక సంఘాన్ని. ఉపాధ్యక్షుడు ఎవరు? గుల్జారీలాల్ నందా. నేను గుర్తుంచుకోవడానికి మీకు హింట్ ఏమిచ్చానంటే 2 ఇద్దరు లాల్లే. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరు లాల్లే. హింట్ రాసి పెట్టుకోండి. ఇద్దరు లాల్లు. ఓకే. జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నందా. ఇలా గుర్తుంచుకుంటే మీరు మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదు. లాల్. ఓకే. నెహ్రూ ఎన్ తోటి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నందా గూడా ఎన్ తోటే స్టార్ట్ అవుతుంది. ప్రణాళిక సంఘంను ఆదేశిక సూత్రాల్లోని 39వ నిబంధన ప్రకారం ఏర్పాటు చేశారు. ఈ పాయింట్ గూడా ఇంపార్టెంటే. ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్ కింద ఈ ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది? 39వ ఆర్టికల్ కింద. అంటే ఈ అందులో రాసుకున్న నిబంధనల ప్రకారం ఒక ప్లానింగ్ కమిషన్ లాంటిది, ఒక సంస్థ లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చు అనుంది అంతే. అంతేగాని ఖచ్చితంగా ఏర్పాటు జేయాలి, ఇలా జేయాలి, అలా జేయాలి, డైరెక్ట్‌గా ప్లానింగ్ కమిషన్ అనే పేరుతోటి మెన్షన్ చేయలేదు. అందుకే ఇది రాజ్యాంగేతర సంస్థ. ఒకవేళ అందులో రాజ్యాంగంలో మెన్షన్ చేసినట్టయితే ప్లానింగ్ కమిషన్ ఒకటుండాలి, దానికి పదవీ కాలం ఇంతుంటుంది, దాంట్లో సభ్యులు వీళ్ళుంటారు అని రాజ్యాంగంలో డైరెక్ట్‌గా ఇంక్లూడ్ చేసుంటే అప్పుడు అదేమవుతుంది? రాజ్యాంగబద్ధ సంస్థ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్‌గా లేదు కాబట్టి ఏంటి? రాజ్యాంగేతర సంస్థ. ఆర్థిక ప్రణాళికలు ఏ జాబితాకు చెందినవి? అయితే ఇప్పుడు ఇది కన్‌ఫ్యూజింగ్ క్వెషన్ అవుతుంది. ఎందుకు? నేను అప్పటినుంచి ఏం జెప్పాను? ఆర్థిక ప్రణాళికలు ప్రణాళిక సంఘం కిందికొస్తాయని అన్నాం. ఓకే. ప్రణాళిక సంఘమే ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తుంది అని అన్నాం. అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది? కేంద్ర జాబితా కిందికొస్తాయి. ఎందుకు? కేంద్ర మంత్రిమండలి ఆమోదం మేరకు ప్రధాని నెహ్రూ ఆమోదించిండు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కిందికొస్తుందని అందరూ అనుకుంటారు. కానీ తప్పు. కేంద్ర జాబితా కాదు. కన్‌ఫ్యూజింగ్ క్వెషన్ ఇది. ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితా అంటే ఏంటి? హక్కు రాష్ట్రానికి ఉంటుంది. యాస్ వెల్ యాస్ సెంట్రల్‌కి ఉంటుంది. మరిప్పుడు ఆర్థిక ప్రణాళికలనేవి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అమలు చేస్తది? నార్మల్‌గా బేస్ పాయింట్ నేను అడిగేది చెప్పండి. ఎక్కడ అప్లై చేస్తది? దేశం మొత్తం మీద అప్లై చేస్తది. దేశం మొత్తం మీద అప్లై చేస్తుందనంటే ఇండైరెక్ట్‌గా దేశం అంటే ఏంటి చెప్పండి? రాష్ట్రాల సమూహం. ఓకే. రాష్ట్రాల సమూహం. ఓకే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కలిపితేనే ఇండియా. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అప్లై చేస్తుందన్నట్టు ఆర్థిక ప్రణాళికలు? రాష్ట్రాలల్లో అప్లై చేస్తుంది. మరి రాష్ట్రాలల్లో అప్లై చేస్తున్నప్పుడు ఆర్థిక ప్రణాళికలల్ల భాగస్వామ్యం రాష్ట్రాలకు గూడా ఉండాలా? వద్దా? ఉండాలి. ఈ రాష్ట్రాల భాగస్వామ్యం అంతా కలిపితేనే కేంద్ర భాగస్వామ్యం అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటన్నట్టు ఆర్థిక ప్రణాళికలనేవి ఏ జాబితా కిందకొస్తాయి? ఉమ్మడి జాబితా కిందకిస్తాయి. ఓకే. గుర్తుంచుకోండి. ఈ పర్సనే గుల్జారీలాల్ నందా. నెహ్రూ గూడా క్యాప్ బెట్టుకుంటాడు. లాల్ నందా గూడా క్యాప్ బెట్టుకుంటాడు. ఓకే. థాట్స్ ఇట్. థాంక్స్ ఫర్ లెర్నింగ్ అండ్ సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ టు మై ఛానల్.